అసలు మూర్ఛరోగం అంటే ఏంటి అండ్ ఫిట్స్, మూర్ఛరోగం అన్న ఫిట్స్ అన్న ఒకటే కదా. సో ఈ మూర్ఛరోగంలో సింటమ్స్ ఎలా ఉంటాయి, అందరు మూర్ఛరోగం వచ్చినప్పుడు ఏం చేయాలి, అందరు తాళం చెవులు ఇట్లాంటివి పెడుతుంటారు, ఇవి చేయొచ్చా చేయొద్దా, అసలు మూర్ఛరోగం వచ్చిన వాళ్ళు సర్జరీ చేయాల్సిన అవసరం ఎప్పుడైనా పడుతుందా? మూర్ఛ అనేది మెదడులో ఎక్కువ స్టిమ్యులేషన్ కావడం వల్ల వచ్చే ఒక కదలిక. అంటే చాలా మందికి అపోహ ఏంటంటే మూర్ఛ వచ్చినప్పుడు కాళ్ళు చేతులు ఆడించుకుంటూ నోట్లోంచి నురగ వచ్చి నాలుగు ఖర్చుకొని అన్కాన్షియస్ అయిపోతారని. సో ఈ మూర్ఛలో కూడా రకరకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. అంటే ఫోకల్ సీజర్స్ అంటాము, జనరలైజ్డ్ టోనిక్ సీజర్స్ అంటాం, టోనిక్ సీజర్స్ అంటాం, రకరకాల సింటమ్స్ ఉంటాయి సీజర్స్ అనే వాళ్ళు. సో వీళ్ళలో కొంతమంది జస్ట్ కొంతసేపు అట్లా కళ్ళతో చూస్తూ మన ధ్యాసలో ఉండరు, అది కూడా ఒక సీజరే, అబ్సెంట్ సీజర్స్ అంటాం. కొంతమంది సడన్ గా డ్రాప్ అయిపోతారు, వాళ్ళకి ఏం మూమెంట్స్ ఉండవు, కింద పడిపోతారు, సో డ్రాప్ అటాక్స్ అంటాం. సో ఇది కూడా ఒక టైప్ సీజరే. కొంతమంది గట్టిగా కట్టెలాగా అయిపోతారు, టోనిక్ సీజర్స్, ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ సీజరే. సో మూర్ఛ అనే వాళ్ళలో కంపల్సరీగా కాళ్ళు చేతులు కొట్టుకోవాలనేది అవసరమేం ఉండదు. సో రకరకాల వల్లలో ఉండొచ్చు, ఫోకల్ సీజర్స్ అంటాము, అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా రకరకాల సీజర్స్ టైప్స్ ఉండొచ్చు. సో ఈ సీజర్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు వచ్చిన వెంటనే తాళం చెవులు పెట్టేస్తారు, అది ఎప్పటికీ చేయకూడదు. ఎస్పెషల్లీ గట్టిగా పిడికిలు బిగించేటప్పుడు మీరు తాళం కానీ అట్లాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ పెడితే చేతులు కోసుకోవడం, బ్లీడింగ్ కావడం వంటి అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళకి యాస్పిరేషన్, అంటే నోట్లో ఏదైనా ఉండేది లంగ్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సైడ్కి పండుకోబెట్టి వీలైనంత వరకు చేతిలో కానీ ఏమి ఆబ్జెక్ట్స్ లేకుండా, అండ్ ఏదైనా వాళ్ళకి మెడకు కానీ ఇట్లా చుట్టుకునే అవకాశాలు ఉంటే వాటిని ఫ్రీ చేసే అవకాశం చేయాలి తప్పితే చేతులు తాళం చెవులు పెట్టడం లాంటివి చేయకూడదు. సో కానీ ఇప్పుడు మెడిసిన్స్ వచ్చినాక ఈ ఫిట్స్ వాళ్ళు చాలామందికి, ఈ మూర్ఛ వచ్చిన వాళ్ళు మెడిసిన్స్ వల్ల చాలా వరకు కంట్రోల్ అనేది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. కొంతమందిలో 2-3 మందులు వాడినా కూడా మ్యాక్సిమం డోస్లో రిఫ్రాక్టరీ సీజర్స్ అంటాం. సో కంట్రోల్ అవ్వడం అనేది జరగదు కొంతమందిలో. సో అట్లాంటి వాళ్ళలో రకరకాల టెస్టులు మనం చేస్తామన్నమాట, అనేకమైన టెస్టులు చేస్తాము. సో వీడియో ఈజీ అని, పెట్ స్కాన్ అని, సో ఇట్లాంటివి చేసి వీళ్ళలో ఇక్కడి నుంచి ఫిట్స్ అనేవి వస్తున్నాయి, ఇక్కడి నుంచి మనకి ఫిట్స్ జనరేటర్, సీజర్ జనరేటర్స్ అంటాం. సో ఇక్కడి నుంచి మెదడులోని ఈ భాగం నుంచి మనకి సీజర్ వస్తుంది తెలుసుకున్నట్లయితే ఆ భాగాన్ని తొలగించడము లేకపోతే దాన్ని మోడిఫై చేయడము రకరకాల సర్జరీస్తో చేయడం ద్వారా వీళ్ళకి సర్జికల్ ఆప్షన్స్ వల్ల ఫిట్స్ అనేవి రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. కానీ ఇది ఫస్ట్ స్టెప్పా అంటే కాదు. ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా మెడికల్ మేనేజ్మెంటే ఉంటుంది, కారణం కనుక్కోవడం. అట్లా కాకుండా సెకండరీ సీజర్స్, కొంతమందికి యాక్సిడెంట్ కావడం వలన, ట్యూమర్స్ ఉండడం వలన, లేకపోతే పాత యాక్సిడెంట్ అయిన స్కార్ పడడం వలన, పాత ఇన్ఫెక్షన్స్ వల్ల దాంట్లో మెదడులో దాని నమూనాలు ఉండిపోయి దానివల్ల రావడము. సో ఇట్లాంటి వాళ్ళలో మనం ఫస్ట్ సర్జరీ అనేది మనం చూస్తామన్నమాట. సర్జరీ చేసి ఆ భాగాన్ని ఏదైతే ఇరిటేట్ చేస్తుందో బ్రెయిన్, అది తొలగించినట్లయితే ఫిట్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ప్రైమరీ సీజర్స్ అంటే ఏ కారణం లేకుండా వచ్చే సీజర్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెడికల్ మేనేజ్మెంట్కి వాళ్ళకి బాగా రెస్పాన్స్ వస్తుంది. మందులతో తగ్గలేనప్పుడు రిఫ్రాక్టరీ సీజర్స్ అని మనం అనుకున్నాం కదా, అట్లాంటప్పుడు వీళ్ళు మనం సర్జరీ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. If you found this video useful, like, comment, and subscribe for more health updates.